అందరికీ నమస్కారం. నా పేరు చూకుల దుర్గాప్రసాద్ శాస్త్రి, బాపట్ల జిల్లా బాపట్ల. కొంతమంది రాజకీయ నాయకులు అంటే కొంతమంది అంటే గత ప్రభుత్వంలో పనిచేసిన రాజకీయ నాయకులు, వైసీపీ ప్రభుత్వంలో పనిచేసిన రాజకీయ నాయకులకి దేవుడంటే భక్తి, ప్రజలంటే భయము, అసెంబ్లీ అంటే గౌరవం లేని వ్యక్తులు కొంతమంది ఎలా ప్రవర్తన చేస్తున్నారు అనేది చిన్న ఉదాహరణతో సహా అంటే కొన్ని ఫోటోలు, ఒక వీడియో సహా మీకు నేను చూపిస్తాను. మత్సుక్య ఈ ఫోటోలు చూడండి. ఇది ఒక ఫోటో అండి. ఇది సాక్షాత్ అసెంబ్లీ సమావేశాలు జరుగుతున్న వైసీపీ నాయకులు. ఈయన బొత్స సత్యనారాయణ గారు, మీ అందరికీ తెలిసిన వ్యక్తి. పాప ఆయన మనం మాట్లాడకూడదు కాబట్టి ముందు ఇక్కడ ప్రధానంగా తీసుకుందాం. ఈయన ఫోటో పట్టుకున్నాడు చూడండి. అదే కిందకు వస్తే చెప్పులు వేసుకున్నాడు. సహజంగా మన దేవుడి ఫోటోలు మనం తీసుకొని ఏదైనా మనం దేవుడి ఫోటో పట్టుకుంటున్నామంటే చెప్పులు లేకుండా నిలబడతాం. అది మన సాంప్రదాయం, దేవుడి మీద ఉన్న భక్తి, మన విశ్వాసాలు, భక్తి విశ్వాసాలతో. ఈయన ఏం చేస్తున్నాడు, పక్కనున్న ఆయన బాగా చూడండి. ఇదిగోండి, ఈ పక్కనున్న ఆయన అసెంబ్లీ వైపు చూస్తున్నాడు. ఏది ఆ కౌంటర్ల వైపు. ఎవరు అయ్యా మేము వచ్చాము, మేము చూడండి, ఇదిగో మా ఉనికి మేము చాటుకోవాలి కదా అని చెప్పేసి వచ్చారు. సరే, ఇదంతా అయిన తర్వాత ఈయన ఇంకోటి కూడా చూపిస్తారండి. చాలా హాస్యాస్పదంగా ఉంది ఈ ఫోటోలు చూస్తుంటే. ఈయన చూడండి ఎట్లా చూస్తున్నాడు, ఈయన వైపు చూస్తున్నాడు. ఈయన వైపు చూస్తున్నాడు. నువ్వు బాగానే పట్టుకున్నావు, నువ్వు బాగా పట్టుకో, జాగ్రత్తగా పట్టుకో, ముందు మనం మాట్లాడాల్సినవి ఉన్నాయి, మళ్ళీ మన మాటలు డైవర్ట్ అవుతాయేమో అని చెప్పేసి ఆయన ఒక భంగిమతో చూపిస్తే ఈయన కూడా చెప్పులు వేసుకున్నాడు. ఈయన కూడా మరి వైసీపీ నాయకుడికి సంబంధించిన ఆయన. దీని తర్వాత ఒక చిన్న వీడియో పెడతా. వీళ్ళు ఎంత భక్తి ఉన్నది అని చెప్పని చూపించుకోవడం కోసం, వాళ్ళ మనుగుడుకు సోగడం కోసం ఒక వీడియో పెడతాను. అది చూసిన తర్వాత మనం మాట్లాడదాం. చూశారు కదా ఆ వీడియో. మీకు ఈ ఫోటోలు, వీడియో కూడా దీంట్లో మెన్షన్ చేస్తా. బాగా చూడండి రాష్ట్ర ప్రజలారా. నేను ఈ మాట ప్రారంభంలో ఎందుకంటే వైసీపీ ప్రభుత్వంలో ఉన్నప్పుడు ఎన్ని అరాచకత్వాలు, దేవుడంటే భక్తి, ప్రజలంటే గౌరవం, అసెంబ్లీ అంటే గౌరవప్రదమైన స్థానంలో ఉండి కూడా అక్కడ వీళ్ళు ఎట్లా వల్గర్గా మాట్లాడారో, ఏ రోజు కూడా అసెంబ్లీ సమావేశాలు జరిగేటప్పుడు వైసీపీ ప్రభుత్వం ఉన్నప్పుడు ఆ రోజున రాష్ట్ర ప్రజలకు సంబంధించిన విషయాలు ఏవి కూడా అంటే అభివృద్ధి పనులకు కానీ, లేదు ఎలా ముందుకు వెళితే మనకి ఎలా జరుగుతుంది, మన ఆ రాష్ట్ర ప్రజలు ఎలా ముందుకు వెళ్ళాలి అని చెప్పి నేను ఆలోచన చేయకుండా ఆ రోజున బూతుల పర్వంతో ఎప్పుడు ఏ సభ ఏర్పాటు చేసినా కూడా బూతుల పర్వంతోనే ప్రారంభమైందే తప్ప ప్రజల యొక్క సమస్యలను పరిష్కరించాలి అనే కనీసం ఇంకిత జ్ఞానం కూడా లేకుండా వాళ్ళు అసెంబ్లీ సమావేశాలు నిర్వహించేటప్పుడు ఎంత దారుణంగా మనం కూడా చూసాం సామాజిక మాధ్యమాల ద్వారా అసెంబ్లీ సమావేశాలు జరుగుతున్నప్పుడు. కానీ ఈ రోజున ఈ ప్రభుత్వం, కూటమి ప్రభుత్వం వచ్చిన తరువాత అసెంబ్లీ సమావేశాలు జరిగేటప్పుడు చాలా మనందరం కూడా చూస్తున్నాం. ఒక ఎమ్మెల్యే కానీ ఎవరైనా సరే, ఒక ఎమ్మెల్యే ఒక సమస్య గురించి పరిష్కరిస్తే ఆ సంబంధిత శాఖా మంత్రి వాళ్ళు ఎలా స్పష్టతగా ఎలా చెబుతున్నారు అనేది మనం చూస్తూ ఉన్నాం. పరిపాలన అంటే ఇట్లా ఉండాలి. ఇప్పుడు వీళ్ళు ఈ పరిపాలన గురించి కానీ, తర్వాత ఈ కొన్ని దేవాలయాల్లో జరుగుతున్న అకృత్యమైన కార్యక్రమాలు అంటే కల్తీ నెయ్యి గురించి కానీ ఇలాంటి విషయాల గురించి వాళ్ళు అసెంబ్లీ సమావేశాల్లో జరుగుతున్నాడు, ప్రజలు బాగా గగ్గోలు పెడుతున్నారని, ఎక్కడ మా ఉనికి దాటిపోతుందేమో అని చెప్పిన భయంతో వీళ్ళకి ఏదో ఒక కాంట్రవర్సీ వర్షంగా అంటే ఇట్లాంటి విద్వేషాలు రెచ్చగొట్టే విధంగా, హిందువుల యొక్క మనోభావాలు దెబ్బతీసే విధంగా, భక్తుల యొక్క భక్తి విశ్వాసాలను కూడా సమ్మగిల్లే విధంగా చేయటానికి వీళ్ళు చాలా ప్రయత్నం చేస్తున్నారు.
నిజంగా వెంకటేశ్వర స్వామి వారి మీద నిజంగా వీళ్ళకి అపారమైన భక్తి ఉంటే ఇలా ప్రవర్తన ఎవరైనా చేస్తారండి చెప్పండి? మరి రాష్ట్ర ప్రజలారా, ఇలా చేస్తారా వీళ్ళు? ఏ కులమైనా ఏ మతమైనా ఈ మతాచారము మత ఆచారాల ప్రకారము మనము ఆ భగవంతుడికి మనకు ఇచ్చే విలువ గౌరవం మన నమ్మకం అది ఏ మతమైనా కానీ ఆ మతాలకు సంబంధించి ఆ ఆచారాల వ్యవహారాలు పాటించాల్సిన బాధ్యత మనకు ఉన్నది. నేను ఈ మాట ఎందుకు అంటున్నాను అనంటే వీళ్ళు చేసిన ప్రవర్తన ఈ విధంగా ఉన్నది. రాష్ట్ర ప్రజలారా ఒక్కసారి మీరు ఆలోచించండి. ఇలాంటి వ్యక్తులు రాష్ట్ర ప్రజలు ఏదో నేను ఉద్ధరిస్తాను, నేను ఏదో చేస్తాను అని చెప్పి వీళ్ళు ఎంతవరకు రావటం ఏంటి? ప్రజలను మభ్యపెట్టడం ఏంటి? గతంలో వాళ్ళ ప్రభుత్వంలో ఉన్నప్పుడు, వైసీపీ ప్రభుత్వంలో ఉన్నప్పుడు, వైఎస్ఆర్ కాంగ్రెస్ ప్రభుత్వం ఉన్నప్పుడు రథం తగలబడ్డిన రోజు కూడా వీళ్ళు స్పందించాల. ఆ విజయవాడ దుర్గగుడిలో సింహవాహనాలు పోయినా కూడా స్పందించాల. వేటికి స్పందించిన ఈ వ్యక్తులు ఈ రోజున ఇలా ప్రవర్తన చేస్తున్నారు అనంటే ఒక్కసారి మనం ఆలోచించాల్సిన విషయం. ఇది నేను మాట్లాడిన విషయం కరెక్టా కాదా అని చెప్పేసి మీరు కామెంట్స్ రూపంలో తెలియజేయవలసిందిగా మిమ్మల్ని మనస్ఫూర్తిగా నేను కోరుకుంటున్నాను. నమస్కారం.